చెప్పండి. నిన్న కాక మొన్న పోయింది ఆషాఢ మాసం కదూ? అవును. ఇప్పుడు నడుస్తుంది శ్రావణ మాసం కదూ? ఏం ప్రశ్న అండి అది? ఆషాఢం తర్వాత శ్రావణం, ఆ తర్వాత భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, పాల్గొనం. మళ్ళీ మొదలెట్టుకుంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, మళ్ళీ ఆషాఢం. ఇందులో కొత్త ఉంది? క్యాలెండర్ గిర్రం తిరుగుతూనే ఉంది. అబ్బా నాగమణి గారు, నేను చెప్పేది కూడా అదేనండి. చైత్రం నుంచి పాల్గొనం దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా కాలచక్రం గిర్రును జైంట్ వీల్ లో తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ పూర్తయ్యేలోగానైనా మన మాధవ్ పెళ్లి పప్పన్నం పెడుతుందో లేదో. శంకర్రావు, మరీ చీప్ గా పప్పన్నం ఏంటయ్యా? కనీసం పెళ్లి పార్టీ అనలేవా? అదే సార్, పెళ్లి పార్టీనే ఇస్తుందా లేదా అని. ఎందుకు ఇవ్వదు? తను మూ అంటే అదే. నేను చూపించిన సంబంధానికి మూ అనుంటే ఈ పాటికి పెళ్లి పార్టీ ఇచ్చేది, జామ్ జామ్ అంటూ వాళ్ళ ఆయనతో జల్సాగాను ఉండేది. నాగమణి గారు, ఏం పర్వాలేదు. ఆ కళ్యాణ యోగం వస్తే మీరు చూపించిన సెకండ్ హ్యాండ్ సంబంధం కాదు, ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కొడుకే మాధవి దగ్గరికి తనంతట తానే నడుచుకుంటూ వస్తాడు. మీకోసం ఎవరో వచ్చారు మేడం. ఎవరు? నడిచి వచ్చిన పెళ్లి కొడుకేమో. ఎవరో తెలియదు మేడం. సరే, వస్తున్నాను పద. మీరా? అదేంటండి అంత ఆశ్చర్యపోతున్నారు? ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు. నేనేనండి. అవును, మీకు మా ఆఫీసులో తెలిసింది? నిన్న మాటల్లో మీరే చెప్పారు కదా. గుర్తొచ్చింది. ఇంతకీ మీ ఇంటర్వ్యూ ఏమైంది? ఢమాలైంది. అదేంటి జాబ్ రాలేదని అంత ఈజీగా చెప్తున్నారు? లేదండి, జాబ్ రాలేదు, నాకు ఆ అదృష్టం లేదు అని ఏడుస్తూ చెప్పమంటారా? చూడండి, ఈ 6 నెలలుగా ఉద్యోగాలకు అప్లై చేసి చేసి ఇంటర్వ్యూలు చూసి చూసి విసిగెత్తిపోయింది. అందుకే భగవద్గీతలో చెప్పినట్టు సంతోషాన్ని దుఃఖాన్ని సమపాళ్లల్లో స్వీకరించడం నేర్చుకున్నాను. ఉద్యోగం మిథ్య, ఇంటర్వ్యూ మిథ్య, మీరు మిథ్య, నేను మిథ్య, అంతా విష్ణుమయం. కానీ నిన్న గుళ్ళో దానం చేయడానికి మీ దగ్గర చేసిన అప్పు, అది మాత్రం మిథ్య కాదు, బాకీ. అందుకే మీ బాకీ తీర్చేయాలనే వచ్చాను. ఇదిగోండి మీ 10 రూపాయలు. దీన్ని ఇవ్వడం కోసం వచ్చారా? ఏం చేయని చెప్పండి, అప్పు ముప్పురా అంది మా అమ్మ. అందుకేనేమో రాత్రంతా కంటి మీద కునికేయలేదంటే నమ్మండి. అబ్బా ముందు తీసుకోండి. ఇంత మాత్రానికని కొట్టి పారేయకండి. తీర్చకపోతే అప్పు పాపం అలా పెరిగిపోతుంది. ఆ పాపం పోవాలంటే మళ్ళీ గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి. పొర్లు దండాలు పెడితే ఒళ్ళు పులిసిపోతుంది. ఆ నొప్పులు తగ్గాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కన్సల్టేషన్కి 100, ప్రిస్క్రిప్షన్కి 100, ఆ మందులు కొనడానికి ఇంకో 100. 10 రూపాయల బాకీ కోసం 300 ఖర్చు అవసరమా అని. మీరు భలే మాట్లాడతారే. చెప్పాను కదండి, చిన్నప్పుడు మా అమ్మ ఉగ్గినంత కాదు రాగి చెంబంత వసపోసుంటుంది. ఇట్స్ ఆల్ రైట్ అండి. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తారు? ఎందుకు? బాకీ తీరిపోయిందిగా. వడ్డీ మిగిలిపోయిందేమోనని. నో థాంక్స్. ఆ మాట మాత్రం అనకండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పాడు, కలుసుకోవాలని ఉంటే కలుసుకోక తప్పదు, చూసుకోవాలని ఉంటే చూసుకోక తప్పదు అని. బాయ్ అండి. ఇవాళ భోజనాలు కూడా అక్కడే అని బయలుదేరినప్పటి నుంచి ఊరుస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఎక్కడికని చెప్పరేంటి? కావేరి, ఇక్కడికి రాగానే నీ టీవీ యాత్ర నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి చెప్పావు కదా, కాఫీ ధర పంచదార అక్కడికి. ఓ, పాలధార పంచదారకా?
పంచదార కాదు. ఓ తప్పిపోయింది. పంచదార కాదు, పంచదార. సరేనా? దట్స్ గుడ్. అవును, ఇక్కడ కూడా బోలెడు మెట్లు ఎక్కాలా? అమ్మయ్యా. దిగాలి, మెట్లు లోయలోకి దిగాలి. ఎన్ని? ఎన్నో కాదు, జస్ట్ 146 మెట్లే. అమ్మో, 146 మెట్లా? తప్పదా అత్త? భక్తి కోసం కాకపోయినా భుక్తి కోసమైనా దిగాలి. లోయలోకి 146 మెట్లు. తప్పుతుందా శంకరా? ఇదెక్కడలో ఏంటి బాబు? దిగుడు బావిలో ఎంత దిగినా పూర్తి కాదే. అదిగో వచ్చేసాం, అక్కడే పద. హే, అదిగో కోతి. పోవే కోతి మొహందానా. ఫ్రెండ్ కదా అని పలకరించినట్టుంది. ఫ్రెండా? అంటే నేను కోతినా? అద్దంలో చూసుకో, కోతివో కొండముచ్చువో నీకే తెలుస్తుంది. చూడొద్దా? సర్లే పదండి. లోతు లోయలో నుంచి ఈ పాలధార పంచదార ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదిగో అదే పాలధార పంచదార, ఎప్పుడు వచ్చే జలధారాలు. అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలీదు, ఎక్కడికి వెళ్తాయో కూడా ఎవరికి తెలీదు. అత్త, నువ్వు ఇంతకు ముందు వచ్చినప్పుడు
ఈ మెట్లన్నీ దిగే వచ్చావా? లేదు, గాల్లో ఎగురుకుంటూ వచ్చాం. నేనే మిమ్మల్ని అడగలేదు. పెద్ద కావేరి, నేనే కాదు, మా అమ్మ నాన్నలు కూడా ఈ మెట్లన్నీ దిగే వచ్చారు. నాకు తెలియక అడుగుతాను, ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే ఏమొస్తుంది? పుణ్యం. శ్రీశైల పురాణంలో ఈ పాలధార పంచదార తీర్థాన్ని సేవిస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పారు. అదిగో అక్కడే ఆదిశంకరాచార్యులు కొంతకాలం తపస్సు కూడా చేశారట. అబ్బా అత్త, దిగేటప్పుడు కష్టపడితే పడ్డాం కానీ ఇక్కడ ఇలా కూర్చుంటే నిజంగానే పిక్నిక్ వచ్చినట్టుంది. ఏ బంతో రింగో తెచ్చుకుంటే బాగుండేది, ఇంచక్కా ఆడుకునేవాళ్ళం. ఏం మించిపోలేదు. అదిగో అక్కడ నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి ఆడుకో. కోతుకొమ్మచ్చాట. మీకన్నా అవే నయం. మరింకే, వెళ్ళి ఆడుకో. వెళ్తాను, నాకేమైనా భయమా? మోహన్, ఊరుకోండి. కావేరి, నువ్వు బాబునెత్తుకో, నేను భోజనాలు రెడీ చేస్తాను. సంతోష్, చూడు అక్కడ చూడు, కోతి బాగుంది కదూ. దాని పేరేంటో తెలుసా? కావేరి. అత్త, ఇలా అయితే నేను తినను. తినకపోతే తినకపో, 146 మెట్లు ఎక్కాలి. మాకే, మేము వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదానివే ఈ లోయలో నీ ఫ్రెండ్స్తో ఆలోచించుకో మరి. ఆనంద్, రాబోంచేద్దాం. అక్కర్లేదు, నీ ముష్టి తిండి కోసం ఇక్కడెవరో ఎదురు చూడట్లేదు. ఆనంద్ ప్లీజ్, వద్దు. పవిత్రమైన ప్రదేశంలో ఉన్నాం. పవిత్ర ప్రదేశం. నువ్వు అది అడుగుపెట్టిన ప్రతి చోటు అపవిత్రమైపోతుంది, కలుషితమైపోతుంది. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళ అభినవ సీతారాం, కలియుగ పార్వతీ పరమేశ్వరు, ఈ తరం లైలా మజ్ను, భూప్రపంచం మొత్తంలోకే విచిత్ర దంపతులు. అలాంటి వాళ్ళ మధ్య మనం ఒక్క క్షణం నిలబడ్డా పంచమహాపాతకాలు చుట్టుకుంటాం. పదండి. ఏమైంది సార్? అయ్యో, గుండెలో నొప్పిగా ఉంది. అయ్యో, గుండె నొప్పి వచ్చినట్టుంది. నేను వెళ్ళి డ్రైవర్ని తీసుకొస్తాను సార్. ఆనంద్, 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 ఏమైంది ఆనంద్? ఆనంద్, ఆనంద్, మావయ్య, ఏమైంది? మావయ్య, ఏమైందండి? ఆనంద్, మావయ్య, మావయ్య, ఆనంద్, లాభం లేదు. అర్జెంటుగా హాస్పిటల్లో చేర్పించాలి. కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళా.
సంధ్య, ఆనంద్కేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అవునత్త, ఈ పుణ్యక్షేత్రంలో ఈ శ్రీశైలం కొండ మీద తనని నమ్ముకున్న భక్తులకి ఆ మల్లికార్జునుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. నువ్వు మొక్కిన మొక్కులు, చెల్లించిన ముడుపులు ఊరికే పోవు. నువ్వు చేయించిన అభిషేకాలు, జరిపించిన హోమాలు వృధా కావు. మావికేవి కాదత్త. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? మా మామయ్యకి ఏం కాదు కదా? ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? చూడమ్మా సంధ్య, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఊపిరితిత్తులు బాగా పాడైపోయినాయి. బహుశా విపరీతంగా తాగటం వల్ల అనుకుంటాను. ఈ రాత్రి గడిస్తే గానీ ఏ సంగతి చెప్పలేను. డాక్టర్, మేము ఒకసారి ఆనందం చూడొచ్చా? చూడొచ్చు, కానీ డిస్టర్బ్ చేయకండి. డాక్టర్. నా ప్రాణం వెంటనే పోవాలి అని హోమం జరిపిస్తున్నావా? నా కడుపులోని మంటలు నీ కోసం తప్పిస్తారు, బుజ్జిగాడి కోసం తప్పిస్తారు, మావి కోసం తప్పిస్తారు. నా గురించి మాత్రం అస్సలు పట్టించుకో.